నమస్కారం. ఈరోజు మనము మంచి అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రకాశం జిల్లా యంత్రాంగం ఒక ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మొత్తం 52. అవును, 52 ప్రభుత్వ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ను మార్చి 16, 2026న ప్రకటించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం దివ్యాంగుల కోసమే. చాలా కాలంగా వివిధ శాఖల్లో భర్తీ కాని బ్యాక్లాగ్ ఖాళీలను ఇప్పుడు నింపబోతున్నారు. సరే, ఇక మొదటి విభాగానికి వద్దాం. అసలు ప్రకాశం జిల్లాలో ఈ ప్రభుత్వ ఉద్యోగాల సంగతేంటో కాస్త లోతుగా చూద్దాం. చాలామందికి బ్యాక్లాగ్ ఖాళీలు అంటే ఏంటో సందేహం ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు కొన్ని రిజర్వ్డ్ కేటగిరీలలో పోస్టులు మిగిలిపోయాయి కదా, వాటిని ఇప్పుడు ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తున్నారంతే. ఇందులో గ్రూప్ 4 మరియు క్లాస్ 4 పోస్టులు ఉన్నాయి. ఇక రెండో విభాగానికి వెళ్దాం. అసలు ఏ పోస్టులున్నాయి, ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇదిగోండి, ఇది నేరుగా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసిన టేబుల్. మొదటిగా దీనిపై ఓ లుక్కేయండి. చూశారు కదా, దేన్ని ఇంకా సింపుల్గా చూస్తే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2, టైపిస్ట్ పోస్టులు ఏకంగా 8 ఉన్నాయి. వీటితో పాటు ఎంపీహెచ్ఏ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. అంతేకాదు, క్లాస్ 4 కేటగిరీలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి. ఇదిగో నోటిఫికేషన్లోని మరో భాగమిది. ఈ కేటగిరీలో చూస్తే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఏకంగా 13ఉన్నాయి. ఆ తర్వాత ల్యాబ్ అటెండెంట్ 10. ఇలా వాచ్మెన్, కుక్ లాంటి రకరకాల పోస్టులున్నాయి. మొత్తం క్లాస్ 4లోనే 30 పోస్టుల దాకా ఉన్నాయి. సరే, పోస్టుల గురించి తెలిసింది. మరి వీటికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఇప్పుడు చూద్దాం. వయస్సు విషయానికొస్తే చాలా మంచి వెసులుబాటు ఇచ్చారు. జులై 1, 2026 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 52 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ అని ముందే చెప్పుకున్నాం కదా, సో దీనికి కొన్ని ప్రత్యేక అర్హతలున్నాయి. దృష్టి, వినికిడి లోపమున్నవాళ్లు, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళు, ఇలా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హులై ఉండాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, కనీసం 40% వైకల్యమున్నట్టు సర్టిఫికెట్ తప్పనిసరి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ లాంటి పోస్టులకి అప్లై చేసేవాళ్లకి కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. ఆఫీస్ ఆటోమేషన్లో వాళ్ల స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఒక ప్రావీణ్యత పరీక్ష కూడా పడతారు. అర్హతలన్నీ చూశాం. ఇక అందరికీ ఉండే డౌట్, అప్లై చేయడం ఎలా? ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అప్లికేషన్ ఫార్మ్, నోటిఫికేషన్, పూర్తి వివరాలు అన్నీ ఈ వెబ్సైట్లోనే దొరుకుతాయి. ఇది ప్రకాశం జిల్లా అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా వెబ్సైట్కెళ్ళాలి. అక్కడ్నుంచి అప్లికేషన్ ఫాము, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా తప్పుల్లేకుండా నింపి అవసరమైన సర్టిఫికెట్లన్నీ జతచేసి నేరుగా కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వొచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా అయినా పంపించొచ్చు. ఓకే, అప్లికేషన్ పంపించే ముందు కొన్ని చాలా ముఖ్యమైన సూచనలున్నాయి. వీటినస్సలు మిస్ అవ్వద్దు. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ తేదీని, సమయాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఏప్రిల్ 4, 2026 సాయంత్రం 5 గంటలలోపు మీ అప్లికేషన్ వాళ్లకు చేరాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా తీసుకోరు. ఇంకొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ వాళ్లు చెప్పిన ఫార్మాట్లోనే ఉండాలి. సగం సగం నింపితే రిజెక్ట్ చేసేస్తారు. ఒకవేళ మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే, మీ డిపార్ట్మెంట్ నుంచి NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని అప్లై చెయ్యాలి. ఇంకా మీరు ఏ పోస్టుకి అప్లై చేస్తున్నారో కవర్ మీద స్పష్టంగా రాయడం మర్చిపోవద్దు. సో ప్రకాశం జిల్లాలో అర్హులైన వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ప్రభుత్వ సేవలో కెరీర్ మొదలుపెట్టడానికి ఇది ఒక చక్కటి మార్గం. ఈ ఒక్క నోటిఫికేషన్తో ఎంతోమంది జీవితాలు మారచ్చు. పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి. ఆల్ ది బెస్ట్.